టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. పెళ్లిని మరీ పక్కకు పెట్టి ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రభాస్ ఇప్పుడు దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే దర్శకుడు హను రాఘవపూడికి ప్రభాస్ కూల్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ మధ్య హను రాఘవపూడి సెట్లో కాస్త హడావుడిగా ఉండడం, అప్పుడప్పుడు టెక్నీషియన్స్ పై కోప్పడటం, అరవటం వంటివి చేస్తూ సెట్లో చాలా టెన్షన్ గా ఉంటున్నారట. అయితే ఇదంతా మంచి అవుట్పుట్ కోసమే అయినా కూడా తన మూవీ సెట్లో అలా ఉండకూడదని భావించిన ప్రభాస్ హను రాఘవపూడిని పిలిచి కూర్చోబెట్టి హడావుడి పడొద్దని, కూల్గా ఉంటేనే మంచి అవుట్పుట్ వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాలు భారీ బడ్జెట్తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయి. దీంతో ఖచ్చితంగా డూప్ ఉండాల్సిందే. అలాగే ఈ ఫౌజీ సినిమాలో 2 డూప్లున్నారని టాక్. అయితే ఒకవేళ ఆ డూప్ చేసిన యాక్టింగ్ ప్రభాస్కు నచ్చకపోతే రీషూట్ చేయిస్తారని నెట్టింట టాక్ నడుస్తోంది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన ప్రభాస్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో డూప్లు చేసిన యాక్టింగ్ చెక్ చేసి బాలేకపోతే, తనకు నచ్చకపోతే రీషూట్స్ చేయిస్తాడని సమాచారం. ఏది ఏమైనా డార్లింగ్ ప్రభాస్ మళ్ళీ షూటింగ్లో బిజీ అయిపోయాడు. ఇక ఈ మూవీని హను రాఘవపూడి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కోసమే తాను ఈ కథ రాశానని, ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే ఎన్నో విశేషాలు ఇందులో ఉన్నాయని చెప్పుకొచ్చారు హను రాఘవపూడి. కొత్త కథను ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నామని, ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ప్రకటించారు. ఇది ఆర్మీ నేపథ్యంతో సాగే విభిన్నమైన కథ అని చెప్తున్నారు. సీతారామన్ తర్వాత దీనిపైనే పూర్తి దృష్టి పెట్టారు. ప్రేక్షకులు పూర్తిగా కొత్త అనుభూతిని పొందేలా ఉంటుందన్నారు డైరెక్టర్. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో లేదంటే వచ్చే ఏడాదిలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. సీతారామన్ తర్వాత ఈ దర్శకుడి నుంచి రాబోతున్న సినిమా కావడంతో భారీగా అంచనాలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.